సార్ నమస్తే, మీ పేరు? నా పేరు పెనకాని మనందరావు సార్. ఏం చేస్తుంటారండి మీరు? నేను అగ్రికల్చర్లో చేస్తాను సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ ప్రాంతం? శ్రీకాకుళం నుంచి వచ్చాను సార్. శ్రీకాకుళం అంటే మనస మండలం, అక్కడ విలేజ్ సార్. దాదాపు ఎన్ని కిలోమీటర్లు అండి అమరావతి ప్రాంతానికి మీరు అక్కడి నుంచి? 800 కిలోమీటర్లు సార్ మాది. ఎప్పుడు బయలుదేరారు మీరు అక్కడి నుంచి? నిన్న 5:30 బయలుదేరాం సార్. అంటే గతంలో ఎప్పుడన్నా అమరావతి ప్రాంతానికి మీరు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం సార్ రావడం. నేను ఇదే ఫస్ట్ టైం. అంటే మరి గతంలో అమరావతి ప్రాంతం అంతా కూడా ఎడారి అని, అడవి అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడారు కదా. 800 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి అమరావతి ప్రాంతానికి వచ్చారు పునఃశంకుస్థాపన కార్యక్రమానికి. ఇక్కడ మీరు పరిస్థితులు చూసారా? ఎలా ఉన్నది అసలు ఇక్కడ పరిస్థితి? బాగుంది. అనుకున్నట్టుగా అయితే లేదు. వాళ్ళు అనుకునేది, వాళ్ళు చెప్పేది ప్రకారం అయితే ఇప్పుడు ఇంత అభివృద్ధి అయ్యేది, వాళ్ళు చెప్పేది కన్నా ఇంత అభివృద్ధి అయ్యిందంటే వాళ్ళు చెప్పేది రాంగ్ మెసేజ్ అని అర్థమైంది. ఇక్కడ చూసి మనం ఇవన్నీ అవగాహనలోకి రాగానే, పరిగణనలోకి రాగానే చాలా మంచిగా ఉంది అంటే చెప్పేది రాంగ్ మెసేజ్ అని అర్థమవుతుంది. ఇక్కడ గతంలో మీరు వాళ్ళ మాటలు నమ్మారండి? నిజంగానే అలా చేసాడేమో చంద్రబాబు నాయుడు అని అనుకున్నారు? నమ్మకున్నారు సార్. మేము నమ్మే పొజిషన్లో లేము. ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా, చూసిన బట్టి నమ్మకం అనేటువంటిది లేదు. ఇది అభివృద్ధి కార్యక్రమంలో బాటగా వెళ్తుంది అనేసి మనకి ఇప్పుడు అవి ఇంపార్టెంట్గా మనకి నమ్మవలసి వచ్చింది. ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. అవునండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ శ్రీకాకుళం జిల్లాకు పక్కన విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడారు. 3 రాజధానుల కాన్సెప్ట్తో ఆయన 5 ఏళ్ళు కూడా పరిపాలన అలాగే చేసుకుంటూ వెళ్ళాడు, కానీ రాజధాని పెట్టలేని పరిస్థితి. మరి ఇప్పుడు వీళ్ళు అమరావతి రాజధానిగా ముందుకెళ్తా ఉన్నారు కదా, ఏంటి మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మేము ఇన్కే సపోర్ట్ చేస్తాం సార్. ఎందుకంటే అభివృద్ధి ఏదైనా కార్యక్రమం వెళ్తుందంటే దానికి ప్రజలు సపోర్ట్ చేయడమే అభివృద్ధి అనేటువంటిది డెవలప్ అవుతుంది అనమాట. అది సార్. అంటే దాదాపు ఎంతమంది వచ్చారు మీరు శ్రీకాకుళం జిల్లా నుంచి? మేము ఇంచుమించు కొన్ని వేల మంది వచ్చుంటాం సార్. అక్కడ నుంచి వేల మంది, ఇంచుమించు 100-150 బస్సులు ఉంటాయి మా ఏరియా నుంచి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కడుతున్న బిల్డింగ్లు కానీ, ఇక్కడ ఉన్న యూనివర్సిటీలు కానీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? అసలు చాలా బాగానే ఉందండి సార్. చాలా మంచిగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజలే కాకుండా ఇటు నుంచి వచ్చి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు సార్. ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమం అవుతుంది, బాగా డెవలప్ అవుతుంది. మన రాష్ట్రం కూడా మంచి బాగుపడే అవకాశాలు ఉన్నాయనేసి చేస్తున్నాం సార్. అంటే గతంలోనే శంకుస్థాపన చేసినప్పుడు రాజధాని ప్రాంతాన్ని మోడీ గారు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పునఃశంకుస్థాపన చేయడానికి మళ్ళీ మోడీ గారు రాబోతూ ఉన్నారు. ఆయన ఆశీస్సులు కానీ, అభివృద్ధి దిశగా ముందుకెళ్లే పరిస్థితులు కానీ ఉంటుందంటారా? మోడీ గారు సపోర్ట్ ఉంటుందా మన రాష్ట్రం? మోడీ గారు సపోర్ట్ ఉండబట్టే రెండోసారి వచ్చారు సార్. మోడీ గారు సపోర్ట్ చేస్తారు కనుక ఇది అభివృద్ధి అవుతుంది, నేను సపోర్ట్ చేస్తానని అనేసి రెండోసారి వచ్చారు. లేదన్నప్పుడు ఒకేసారి ఆగిపోయినారు కదా. అభివృద్ధి దిశలో ఉన్నది కనుక ఈ ప్రాంతం మనకి బాగానే అభివృద్ధి అవుతుంది అని. రెండోది, ఆయన ఇండివిజువల్గా కూడా కొన్ని ప్రతిపాదించినవి అమలు చేసుకొని వస్తూనే ఉన్నారు. కానీ అభివృద్ధి అవడానికి 1 by 1 ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే ఈ పునఃశంకుస్థాపన కార్యక్రమం